క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచాడో, ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచాడో, మనం బలపరచాలని, మనల్ని ఆశీర్వదించాలని, మన మీద కృప చూపాలని ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి అవకాశం మనం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవునిలో ప్రార్థన చేయకుండా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోకుండా, మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు దేవుడు లేకుండా జీవితాన్ని ప్రారంభిస్తే ఆ రోజు అన్నీ నీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కనుక బిడ్డలారా, నీ రోజు దేవునితో ప్రారంభించాలి, నీ రోజు దేవునితోనూ ముగించాలి. దేవుని బిడ్డలారా, లోకంలో నీకు ఎంతోమంది మహానుభావులు ఎదురైతూ ఉంటారు. ఏ ఒక్క వ్యక్తి ద్వారా నీకు ఆదరణ, నెమ్మది కలగదు ఈరోజు. కానీ దేవుని ద్వారా నీకు ఆదరణ, దేవుని ద్వారా నీకు నెమ్మది, దేవుని ద్వారా ఆశీర్వాదము, దేవుని ద్వారా సమాధానము నీకు కలుగుతూ ఉంటుంది. అందుకే నీ లైఫ్, నీ కుటుంబం, నీ జీవితం అంతా కూడా దేవునికి అప్పగించు. ఈరోజు ఆయన నిన్ను చూసుకునేవాడు. కనుక బిడ్డలారా, దేవుని యొక్క మాట మనం చదువుదాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట మనం చదువుకుందాం రండి. 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఈరోజు చాలామంది ఈరోజు ఎలా ఉంటారో తెలుసా? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు, స్వచిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అనేది వాళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు ఎవరు చెప్తే వారి మాట విని అదే రైట్ అనుకొని ఆ మార్గంలోనికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, కొంతమంది సలహా తీసుకొని ఏది శ్రేష్టమైందని చెప్పేసి మనం ఆలోచించి చివరికి మన నిర్ణయమై ఉండాలంట. కొంతమంది సలహా తీసుకోవాలి, ఆ సలహా ప్రకారంగా ఏది శ్రేష్టమైందో, ఏది మంచి మార్గమో అని చెప్పేసి ఆలోచన చేసి చివరి నిర్ణయం మనదై ఉండాలంట. దేవుని బిడ్డలారా, కనుక నీకు ఆలోచన చెప్పేవాడు ఆయనే. ఒక మంచి మార్గం నడిపించాలో ఆయనను నడిపించేవాడు. ఆయన నీకు దిక్చూచి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ కుటుంబానికి నాయకుడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి చుక్కానిగా ఉండాలి. ఆయన నీ జీవితానికి ఒక నాయకుడిగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు, సొంత మాటలు, సొంత తెలివితేటలు ఉపయోగించి లైఫ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ నిర్ణయాలు తీసుకుంటారు, ఇరుగు పొరుగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అక్క చెల్లెల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, తల్లిదండ్రుల నిర్ణయాలు కూడా తీసుకునేవారు చాలామంది. తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి కాదనట్లే, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క ఆలోచన ఏంటని కనిపెట్టాలన్నమాట. అందుకే ఆయన అంటున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించు అంటున్నాడు అనమాట. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా వెళ్ళాలో, ఏ పని తలపెట్టాలో, ఏం చేయాలో ముందుగా దేవునికి నువ్వు అప్పగించాలి. ప్రభా, నేను మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ కాలేజీలో చదవాలనుకున్నారు, ఈ యొక్క వివాహమైన, గృహమైన ఏదైనా సరే, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ సంకల్పమా కాదా, ఇది నీ ఉద్దేశమా కాదా, నువ్వు నాకు తెలియచే ప్రభా, నాకు ఆలోచన ఇవ్వండి ప్రభా, నాకు ఆలోచన ఇచ్చి నడిపించండి ప్రభా అని దేవుని యొక్క సలహా ప్రకారంగా, దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడే నీకు మార్గాన్ని ఏం చేస్తాడో తెలుసా? సిద్ధపరుస్తాడు. నువ్వే మార్గంలో వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళ్ళాలో ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు. నీవు మార్గాలు వేసుకోవటం కాదు. ఈరోజు చాలామంది అలాగే వారి సొంత మార్గాలు, వారి సొంత ఆలోచనలు, వారి సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి నచ్చిన మార్గాలకు వెళ్తూ ఉంటారు. స్పీడ్ బ్రేకర్ రాగానే పడిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కనుక అలా ఉండొద్దు. దేవుని మాట నమ్ము, దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. నీ సొంత ఆలోచనల ప్రకారంగా వెళ్ళొద్దు, నీ సొంత నిర్ణయం ప్రకారంగా వెళ్ళొద్దు, దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళు. దేవునికి నీ మార్గాన్ని అప్పగించు, దేవునికి నీ చిత్తాన్ని తెలియచే, దేవునికి నీ కుటుంబ విషయాలు తెలియచే, దేవునికి నీ ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, గృహం కట్టుకోవటమా, ఏది చేయాలనుకున్నావో అన్నీ దేవునికి అప్పగించు.
ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు దిక్సూచిగా ఉంటాడు. ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీ మార్గంలో ఎవ్వరు ఎదురు రాకుండా, నీ ముందు ఎవ్వరు కూడా నిలవకుండా ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన సొంత మార్గాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు శత్రువు వస్తూ ఉంటాడు. అటువైపు ఇటువైపు శత్రువులు వస్తూ ఉంటారు. ఎదురుగా శత్రువు వస్తూ ఉంటాడు. ఎక్కడ కూలిపోతామో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ దిగజారిపోతామో మనకు తెలియదు అన్నమాట. అందుకే మన మార్గాలు ఎవరికి అప్పగించాలో తెలుసా? దేవునికి అప్పగించాలండి. దేవునికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. కనుక నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. ప్రియ యవనస్తుడా, ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావు, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉంటూ ఉన్నావు, స్నేహాల వైపు చూస్తూ స్నేహితుల యొక్క మార్గాల్లో వెళ్ళినట్లయితే నీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. వారి వైపు వీరి వైపు మాటలు మనం విని వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం వెళ్తే మన కుటుంబాల నష్టాలు మనం అనుభవిస్తూ ఉంటాం. తీరనటువంటి నష్టాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. తర్వాత నష్టాలు, బాధ, శ్రమ, దుఃఖము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కలిగే కంటే నీ మార్గాన్ని దేవునికి అప్పగిస్తే శ్రేష్టంగా నువ్వు బ్రతుకుతావు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు, దీవెనకరంగా బ్రతుకుతావు, మేలుకరంగా నువ్వు బ్రతుకుతావు దేవుని బిడ్డలారా. కనుక ఆయన అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించుము అని అంటున్నాడు అనమాట. కనుక ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉండి, ఏ సిచ్యువేషన్లో ఉండి, ఏ కండిషన్లో ఉండి నీవు మాటలు వింటున్నావో, ఇంతవరకు నీ సొంత ఆలోచనల ప్రకారంగా, సొంత నిర్ణయాల ప్రకారంగా, సొంత పద్ధతులు ఉపయోగించి, స్వచిత్తానికి లోబడి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా, ఈ గడియ నుండైనా నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతగా ఓపికగా విని మాటలు విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి. మా మార్గాలు తండ్రి నీకు అప్పగించాలి తండ్రి. నీ మార్గము నాకు అప్పగించు అన్నావు తండ్రి. నీకు అప్పగించి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మేము ఆస్వాదించడానికి సహాయం చేయమని, నీ కృపలో, నీ దయలో మమ్మల్ని వర్ధిల్లు చేయమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నటువంటి వారికి మరొక్కసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించు అంటున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వైవాహిక జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు, దీవెనకరంగా దేవుడు నిలబెడతాడు. ఈ మాటలు విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.